తీపిగా మాట్లాడి మోసం చేసే వారిని అందరూ అభిమానిస్తారు. కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండే వారిని అందరూ ద్వేషిస్తారు. అలవాట్లు సరిగ్గా లేకుంటే ఎంతటి ఐశ్వర్యవంతుడైనా బికారిగా మారుతాడు. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారి కంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. మనసు లేని మనుషుల కోసం ఆలోచించడం, సముద్రంలో సూది పడేసి వెతుక్కోవడం రెండు పిచ్చితనమే అవుతుంది. పరిస్థితిని బట్టి ఆలోచనలు, అలవాట్లు మారితే బాగుంటుంది, కానీ విలువలు, వ్యక్తిత్వం ఎప్పుడూ మారకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండటమే గొప్ప విషయం. కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్టుగా ఉంటుంది. ఓపిక పట్టి చూడు, ఓపిక చాలా విలువైనది. ఈ రోజుల్లో ప్రశాంతంగా ఉండాలి అంటే మనసుల్ని నమ్మడం మానేయాలి. అవసరమైతేనే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావం వద్దు. జీవితంలో మనం కోరుకున్నవన్నీ మనకు లభించవు. మనం దేనికి అర్హులమో అవి మాత్రమే లభిస్తాయి. మనల్ని వద్దనుకున్నప్పుడు మనం కూడా వాళ్ళను వద్దనుకోవాలి, లేదంటే కాలి కింద చెప్పులా నలిపివేస్తారు. అజ్ఞాని కంటే అర్ధజ్ఞాని ఎంతో ప్రమాదకరం. తీపిగా మాట్లాడి మోసం చేసే వారిని అందరూ అభిమానిస్తారు. కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండే వారిని అందరూ ద్వేషిస్తారు. ఇది సమాజ తీరు. పట్టించుకోకూడదు. కొన్ని అబద్ధాలను ఆలోచించకుండా నమ్ముతాము, కొన్ని నిజాలను నమ్మడానికి ఆలోచిస్తాం. నిన్ను మరిచిన స్నేహం కోసం ఆరాటపడకు. నిన్ను తలిచిన స్నేహాన్ని ఊపిరి ఉన్నంత వరకు మరవకు. గెలుపు ఒకదారినే చూపిస్తుంది, ఓటమి వేల దారులు చూపిస్తుంది. గెలుపు మార్గాన్ని గుర్తించడంలోనే నీ కృషి ఉంటుంది. అరిస్తే గెలిచినట్లు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్లు కాదు. సమయానికి తగ్గట్టు ఉండడమే మనిషి గొప్ప లక్షణం. కష్టాలను ఓర్చుకొని నిలబడిన వాడే ఇతరులకు గెలుపు పాఠాలను నేర్పగలడు. నీ జీవితాన్ని నువ్వే శాసించాలి, సరిదిద్దుకోవాలి. ఎందుకంటే నీ జీవితానికి నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ. నేను, నాది, నా కోసం అనే భావన మనసులో తొలగి మనము, మనది, మనందరి కోసం అనే భావన కలిగినప్పుడే మనసుల మధ్య బంధాలు బలపడతాయి. ఈ రోజుల్లో బుసలు కొట్టే పాముల కన్నా గుసగుసలాడే మనసులే చాలా ప్రమాదకరం. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవలసి సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనసుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వచ్చి తీరుతుంది. సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ నువ్వు వేరే వాళ్ళ గురించి ఆలోచించడం ఆపేయి మిత్రమా. పలకరింపులు లేకపోతే ఎంత గొప్ప బంధమైనా మరుగున పడిపోతుంది. అందుకే మీరు ఎంత బిజీగా ఉన్నా మన అనుకునే వాళ్ళ కోసం కొంత సమయాన్ని ఇవ్వండి. హృదయపూర్వకంగా తాను చేసిన తప్పును అంగీకరించిన వ్యక్తి భవిష్యత్తులో తప్పులు చేయడానికి సిద్ధం కాడు. ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుంచి ఏది ఆశించకు, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. మనస్ఫూర్తిగా మంచినీళ్ళు ఇచ్చినా పర్వాలేదు, కానీ మనసులో విషం పెట్టుకొని అమృతం ఇచ్చినా విషంగానే మారిపోతుంది. జీవితం నిజాయితీ పరుడిని ఏడిపిస్తుంది, నిందలు వేసే వారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండే వారిని అవమానిస్తుంది, మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది. కోపాన్ని ఎప్పుడూ ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. మూర్ఖులతో వాదన బోర్లించిన కుండపై నీరు పోసినట్లు. నీరుని ఎంత పోసినా చుక్క నీరు కూడా లోపలికి వెళ్ళవు. అలాగే మూర్ఖులతో ఎంతసేపు వాదించినా ఫలితం శూన్యం. ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలినైనా భరించగలరేమో కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. నువ్వు దాచిన నిజం నిన్ను నిద్రకు దూరం చేస్తుంది. నువ్వు చెప్పే నిజం నిన్ను మనసులను దూరం చేస్తుంది. కట్టుకథలు చెప్పగలిగే వారే ఈ ప్రపంచాన్ని పాలించగలరు, నిజాలు చెప్పేవారు కాదు. గుర్తుపెట్టుకో మిత్రమా, సలహాలు ఊరికే రావు. వీలైతే ఒక లైక్ ఖర్చు చేయొచ్చుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.